ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. సహోదరి సహోదరులారా, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య ఈ మాట చెప్పాడు. వారిలా అడగడానికి బహుశా తమ నమ్మకం ఎంత అల్పమైనదో గ్రహించారు కావచ్చు, లేదా యేసయ్య వారికి చెప్తున్న సందేశాలన్నింటినీ తాము పాటించగలమో లేదోనని వారికి సందేహం కలిగి ఉండవచ్చు. ఏదేమైనా వారు అడిగిన దానికి చాలా వివరంగా యేసయ్య సమాధానం చెప్పాడు. క్రింది వచనాల్లో యేసయ్య ఈ విధంగా అన్నాడు: దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువల మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ప్రియులారా, అపోస్తలుల విశ్వాసం అభివృద్ధి చెందడానికి యేసయ్య ఇక్కడ ఒక క్రొత్త మార్గాన్ని వారికి చూపించాడు. అదేంటంటే తమ అయోగ్యతను, దేవునికున్న అధికారాన్ని గుర్తించి అన్ని విషయాలలో దేవునికి లోబడి ఉండి తమను తాము తగ్గించుకోవడమే. ఇలా చెప్పడం ద్వారా అద్భుతాలు చేసేది వారిలో ఉన్న అధిక విశ్వాసం మాత్రమే కాదని, వారు ఎవరిలో నమ్మకం ఉంచుతున్నారో, ఎవరిని సేవిస్తున్నారో ఆయనేనని తెలియజేశాడు. ఇది దేవుని సార్వభౌమాధికారం మరియు విశ్వాసం యొక్క శక్తి గురించి అర్థవంతమైన సందేశాన్ని అందిస్తుంది. క్రీస్తు శిష్యులుగా మన కర్తవ్యం మన క్రియలకు ప్రశంసలు లేదా గుర్తింపును ఆశించకుండా దేవుని ఆజ్ఞలను పాటించడం మరియు ఆయనకు నమ్మకంగా సేవ చేయడం అనే ఆలోచనను ఇది నొక్కి చెప్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయిచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువ తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అని. సహోదరి సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని అడిగినప్పుడు విశ్వాసం యొక్క శక్తిని మరియు వారి విశ్వాసం అభివృద్ధి చెందడానికి మార్గాన్ని తెలియజేస్తూ వారి అయోగ్యతను, నీకున్న అధికారాన్ని గుర్తించి అన్ని విషయాలలో నీకు లోబడి ఉండి తమను తాము తగ్గించుకోవాలని, ప్రశంసలు లేదా గుర్తింపును ఆశించకుండా నీ ఆజ్ఞలను పాటించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మా విశ్వాసములో మేము అభివృద్ధి చెందుతూ అన్ని విషయాలలో నీకు లోబడుతూ నీ చిత్తమును జరిగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడవును ప్రధాన యాజకుడవునైన నీ మీద లక్ష్యముంచుతూ
ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుటకు కృపచూపమని, మా జీవితాలను బట్టి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.